హలో ఫ్రెండ్స్, సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక మీరు జ్యూసెస్ని మీ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సిందే. ఫుల్ జార్ సోడా కోసము నేను బ్లాక్ గ్రేప్స్ యూజ్ చేస్తున్నాను. సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ అరకప్పు తీసుకోవాలి. వీటిని నీళ్ళలో వేసేసుకొని వాష్ చేసుకొని ఇందులోకి 5 పుదీనా ఆకులు, షుగర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, కారము 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకొని దీన్ని స్మాల్ గ్లాస్లోకి వేసేసుకొని టాపింగ్ చేసుకొని ఈ గ్లాస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి మీరు ఐస్ క్యూబ్స్ని ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇందులోకి బిస్లరీ సోడాని నేను వాడాను. బిస్లరీ సోడా కూడా 200 ml హాఫ్ జార్కి పైకి వేయండి. రెడీ చేసుకున్న గ్రేప్ జ్యూస్ గ్లాస్ని డిప్ చేయండి. ఇంకొంచెం గ్రేప్ జ్యూస్ని వేసుకోండి. గ్రేప్స్ ఫుల్ జార్ సోడా రెడీ. ఇప్పుడు నెక్స్ట్ జ్యూస్కి వెళ్దాము. ముందుగా ఒక కప్పులోకి సబ్జా గింజలు 1 టీ స్పూన్ వేసేసుకొని వాటర్ 1 కప్పు వేసేసుకోండి. ఇది సైడ్ పెట్టేసుకొని మనము ఫ్రెష్గా గుమ్మడికాయ 500 గ్రాములు మధ్యలో ఉన్న సీడ్స్ అన్నిటిని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చెక్కు కూడా తీసేసుకోవాలి. చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సమ్మర్లో డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ రోజుకి 1 గ్లాస్ తాగండి. చాలా మంచిది. మన శరీరంలో ఉన్న ఏ ఇన్ఫెక్షన్స్ అయినా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొంచెం మిరియాలు, సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకొని వాటర్ 150 ml వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా వడకట్టేసుకొని ఆ వాటర్ని మనము సబ్జా నీళ్ళలో వేసేసుకోవాలి. ఆల్రెడీ సబ్జా గింజలు వేసేసుకొని అందులోకి జ్యూస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిగిలిన పల్ప్తో నేను బటర్ మిల్క్ చేశాను. ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిగిలిన బూడిద గుమ్మడికాయ పల్ప్ని కూడా తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మీ రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని వాటర్ని వేసేసుకొని బటర్ మిల్క్ చేసేసుకోండి. క్యారెట్తో ఎప్పుడైనా ఈ జ్యూస్ ట్రై చేసారా మీరు? క్యారెట్ 2 తీసుకోండి. వీటిని పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయ 1 తీసుకొని దాన్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ రెండింటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోకి సరిపడినన్ని వాటర్ వేసేసి లెమన్ 1, 4 టీ స్పూన్ హనీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి. రోడ్ మీదకి వెళ్ళేసి అలా లెమన్ సోడా తాగొద్దాం అనుకుంటారు కదా, వెయిట్ అవసరం లేదండి. ఇంట్లోనే మంచిగా లెమన్ సోడా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక ప్లేట్లోకి 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. బాటిల్కి కొంచెం లెమన్ రాసేసి దాన్ని టాపింగ్ చేసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. నార్మల్ అయితే నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వాడాను. 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇందులోకి సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసాన్ని వేసేసుకోండి. బిస్లరీ సోడా వేసేసుకోండి. చల్లగా ఉన్న బిస్లరీ సోడాని వేసుకోండి. లెమన్ సోడా రెడీ అయిపోయినట్లే. బయట దొరికే సోడా కన్నా ఇంట్లో సోడా సూపర్. 2 కప్పులు షుగర్ వేసుకోండి. 250 ml కప్తో నేను ఇక్కడ మెజర్ చేస్తున్నాను. 2 కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత 3/4 కప్పు వాటర్ పోసుకోండి. 3/4 కప్పు వాటర్ పోసేసిన తర్వాత కొంచెం నాననివ్వండి. నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. 1 ఇంచు దాల్చిన చెక్క కూడా తుంచేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసి కరిగించండి. ఈ రెసిపీ కొంచెం నిదానంగా చేసుకోవాలండి. కానీ మీరు ఈ రెసిపీని చేసుకున్నారంటే సమ్మర్లో మనకి కూల్ డ్రింక్స్ ఇట్లాంటి అన్నీ కొనే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్లోనే ఈజీగా మాక్టైల్స్, షర్బత్స్లోకి ఈ రెసిపీని వాడుకోవచ్చు. ఇలా గ్రీజీ కన్సిస్టెన్సీ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ గ్యాప్లో మీరు నిమ్మకాయలు పెద్దవి 5 తీసుకోండి. నాకు ఎక్కువ జ్యూస్ వచ్చే నిమ్మకాయలు నేను తీసుకున్నాను ఇక్కడ. వీటిని కట్ చేసుకొని కప్పులోకి నిమ్మరసం మొత్తాన్ని పిండేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని అంతా పిండేసిన తర్వాత ఈ నిమ్మరసాన్ని మనము పంచదార సిరప్లోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ సిరప్ని మనం మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని 1 మంత్ వరకు బయటైనా ఉంచవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. గ్లాస్ జార్స్. ఇప్పుడు ప్యాన్లోకి 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. 2 కప్పులు షుగర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు నీళ్ళు వేసేసుకోండి. వేసేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మిక్స్ చేసుకుంటూ షుగర్ కరిగేంత వరకు నిదానంగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ సిరప్ కూడా గ్రీజీ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. కానీ మధ్యలో ఇంకొక ఇంగ్రీడియంట్ని మనం వాడాలి కాబట్టి ముందుగా శంఖ పువ్వులు 1/2 కప్పు. శంఖ పువ్వులు నేను ఇవి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశానండి. మీకు ఇంట్లో కనుక ఉంటే వాడుకోవచ్చు. ఇప్పుడు వాటర్ 1 కప్పు వేసుకోవాలి. అందులోకి శంఖ పువ్వుల్ని వేసేసుకొని
5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మరిగించండి. మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు, కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం ఫ్లేవర్స్లో కలర్ ఇంకిపోయేలాగా వాటర్లో మిక్స్ చేయండి. ఈ ఇంగ్రీడియంట్ని మనము ఆల్రెడీ కరిగించుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మనం వేసుకున్న క్వాంటిటీ పావు వంతు తగ్గి చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ సిరప్ ఇట్లా మొత్తం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇట్లా గ్రీజీ కన్సిస్టెన్సీలోకి రావాలి, అంటే మన 2 వేళ్ళు కదిలితే స్టిక్ అయ్యేలాగా ఉండాలి. ఇప్పుడు ఈ సిరప్ని కూడా ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాక్టైల్కి నిమ్మకాయలు తీసుకున్నాను, దాన్ని సన్నగా కట్ చేసుకోండి. అదేవిధంగా పుదీనా ఆకుల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న స్టిక్తో ఏదైనా దాంతో ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం శంకుపూలతో స్క్వాష్ చేసుకున్నాం కదా, ఆ స్క్వాష్ని కూడా వేసేసుకోవాలి. 2 టీ స్పూన్లు షుగర్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకొని మీకు నచ్చితే సోడా వేసుకోండి. అంటే ఈ డ్రింక్ మరీ హెవీ స్వీట్ అయితే ఉండదు, లైట్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని కూడా ఎంజాయ్ చేసేయచ్చు.